హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ శ్రీ. అందరూ బాగున్నారంటే నేను చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అండి. ఎందుకంటే మేము కొత్త పప్పీని అయితే తెచ్చుకోబోతున్నామండి. సో ఏ బ్రీడ్ పప్పీని మేము పర్చేజ్ చేసామనేది మీరే వీడియోలో చూస్తారు, ఓకేనా? సో యాక్చువల్గా ఏంటంటే మా పిల్లలు వాళ్ళ ఫాదర్ చాలా రోజుల నుంచి అంటున్నారండి తెచ్చుకుందాం, కొత్త పప్పిని తెచ్చుకుందామని. సో నేనే ఆపుతున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తే మళ్ళీ నేను బాక్సులు ఇచ్చేది అవన్నీ ఉంటాయి కదా. సో కష్టమవుతుంది, దాని అది ఇంట్లో ఉండలేదు అని చెప్పేసి నేనే ఆపుతున్నాను అనమాట. సో లాస్ట్కి ఇంకా నన్ను కూడా ఒప్పించేశారు. సో అందుకనే కొత్త పప్పిని తెచ్చుకుంటున్నాము, ఓకేనా? సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. లెట్ స్టార్ట్ ద వీడియో. Careful with your pretty eyes and run with me, yeah. Cause you and I are a secret. Feel my drift against your skin. Cause honestly, let's hold our breath, this is so real. Just you and me, let's escape, girl, tonight. Careful with your pretty eyes and run with me, yeah. Cause you and I are a secret. Feel my drift against your skin. Cause honestly, let's hold our breath, this is so real. Just you and me, let's escape, girl, tonight. సో ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో అయితే చాలా బ్రీడ్స్ ఉన్నాయండి. మాకు చూపించినవి అయితే జర్మన్ షెఫర్డ్ చూపించారు, ల్యాబ్రడార్, ఫస్ట్ ఇదిగోండి ఇలా ఇది ఇచ్చింది అయితే గోల్డెన్ రిట్రీవర్ ఇచ్చారండి. ఫస్ట్ మాకైతే పొమేరియన్ తీసుకోవాలని ఉందన్నమాట, కల్చర్ పొమేరియన్. సో ఏంటంటే ఈ గోల్డెన్ రిట్రీవర్ ఇవన్నీ అయితే పెద్దగా పెరుగుతాయి అనమాట. ఈ బ్రీడ్స్ మాకు అలా ఇష్టం లేదు, మాకు క్యూట్గా చిన్నగానే ఉండాలి. సో మేము కల్చర్ పొమేరియన్ అయితే అడిగామండి. సో అది తెప్పిస్తున్నామని చెప్పారు. సో చాలాసేపు వెయిట్ చేసామండి దాని కొరకు. ఇంకా అంతలోపు మాకు ఇవన్నీ చూపించారనమాట. షిడ్స్, ఇంకేమంటే గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెఫర్డ్, అక్కడ ర్యాబిట్స్ కూడా ఉన్నాయండి, చిలక కూడా ఉంది. సో చాలా చాలా క్యూట్గా ఉన్నాయి అక్కడైతే అన్నీ. సో వెయిట్ చేస్తున్నాము. అంతలోపు మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట, ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అని. సో వ్యాక్సినేషన్ ఎలా చేయించాలి అయితే, పుట్టినప్పుడు అంట కిడ్ సంథింగ్ ఏదో వ్యాక్సిన్ చెప్పాడంటే పుట్టగానే అది వేయించాము. ఇప్పుడు ఇంకా మీరు ఫస్ట్ డోస్ అయితే ఇప్పుడు ఇచ్చేస్తాను, ఇంకా మళ్ళీ 20 డేస్కి ఒకసారి చేయించాలి, మళ్ళీ ఇంకో 20 డేస్కి ఇంకోటి. సో టోటల్గా 3 డోసెస్ అయితే వేయాలి వ్యాక్సిన్ అని చెప్పాడు. అండ్ తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ ఇంకో వ్యాక్సిన్ ఉంటుంది అయితే చెప్పారండి. సో ఇవి ఏంటంటే ఇంటికి వచ్చి కూడా చేస్తారండి, ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో అయితే ఛార్జెస్ అయితే 200 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందని చెప్పాడు. సో ఏంటంటే మంచిగా ఉందండి బ్రీడ్ అయితే, చాలా
మీకు ఇంత చిన్న పప్పీలు అయితే దొరకవు అని చెప్పాడు. మేము నిజంగానే ఎంక్వైరీ చేసామండి. సో అన్ని కొంచెం పెద్దగానే ఉన్నాయి కానీ ఇదైతే ఓన్లీ 33 డేస్ అండి, 30 to 33 డేస్ అని చెప్పాడు. సో అందుకనే మేము తీసుకున్న కల్చర్ పొమేరియన్ అయితే చాలా క్యూట్గా ఉందన్నమాట, చాలా యాక్టివ్గా ఉంది. సో చూస్తారు మీరే వీడియోలో. సో అదనమాట. ఇది కూడా బాగుంది, గోల్డెన్ రిట్రీవర్ కానీ ఇది పెద్దగా అవుతుందండి కుక్క అయితే. చాలా పెద్ద బ్రీడ్ అనమాట. సో పెద్దగా అవుతుంది కుక్క. మాకేంటంటే చిన్నగానే ఉండాలి కాబట్టి కల్చర్ పొమేరియన్ అయితే అంత పెద్దగా పెరగదనమాట. మేము ఇంట్లో ఉంచుకోవడానికి పెంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అదనమాట, మేమైతే కల్చర్ పొమేరియన్ తీసుకున్నాం. సో చూసేసేయండి వీడియో. ఏం కదా బాబా, ఏం కాదు. కల్చర్ అంటే ఇదేనా? పొమేరియన్ కల్చర్. మేము ఎన్ని డేస్? 30 డేస్. 30 డేస్. 30 డేస్ అంటే మరి చిన్న కదా, ఏం కాదా? ఏం కాదు సార్. హౌస్ బ్రీడింగ్ పిల్లలకి వేరే ఇది రేబీస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే, అది ఏం టెన్షన్ తీసుకున్నాను కదా సార్. ఓకేనా? అది 3 months తర్వాత ఎట్లైనా కూడా వ్యాక్సిన్ అయిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం బయట కుక్కకి బయట పోతుందంటే ఆ టైంలో ప్రాబ్లమ్స్, ఇంటి కుక్కలకి అంటే ప్రాబ్లం ఉంది. సింబా వెల్కమ్ టు మై హోమ్. అంతా హారిక కుడికాలు పెట్టి, సింబా కుడికాలు పెట్టినావా? ఇది మన ఇల్లు సింబా. కవర్ తీసుకున్నా, కేజీ తీసుకోలే, బయటికి వెళ్తుందేమో జాగ్రత్త. సింబా 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 సింబలు సింబా. ఏం లేదు లేవే, మన ఇల్లే చింబలు. మన ఇల్లే చూసుకో. సింబా కమ్ కమ్ సింబా జరుగు జరుగు జరుగు.